హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ అఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సమ్మర్ కదా. సో పిల్లలకి ఎలా మనం అయితే జాగ్రత్తలు తీసుకోవాలో టాప్ 10 అన్నమాట. ఈ టాప్ 10 అనే కాదు, దాదాపుగా కవర్ అయిపోతాయి. ఈ వీడియోలో పిల్లలకి సమ్మర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో సమ్మర్ అంటేనే చాలా భయపడేది. సో మనం పెద్దలే ఎక్కువగా వడదెబ్బ తగలడం గానీ, సో కళ్ళు తిరగడం గానీ, సో వేడికి తట్టుకోలేకపోతాము. అలాంటి చిన్న పిల్లలకి మనం చాలా కేర్ తీసుకోవాలి కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డిహైడ్రేషన్ అన్నమాట. సో మనకి ఎలాగ వాటర్ ఇంటేక్ తక్కువ అయినట్టయితే మనకి డిహైడ్రేషన్ ఎలా అవుతుందో వాళ్ళకు కూడా అలాగే అండి. సో ఫర్ సపోజ్ 0 to 6 months అనుకోండి. సో మీరు 2 hours ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఫార్ములా మిల్క్ కానీ ఇస్తున్నారు అనుకోండి. సో ఇంకా సమ్మర్ కాబట్టి సో 1 hour ఒకసారి ఇవ్వండి. మనకు బేబీకి అనే సిమ్టమ్స్ తెలిసిపోతాయి కదా. సో వాళ్ళ పెదాలు ఆరిపోవడం ఈ విధంగా జరుగుతుంటాయి కాబట్టి మీరైతే దాన్ని తెలుసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అయితే ఇవ్వండి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అంటే సో మీరు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకైతే అస్సలు తీసుకెళ్ళకండి. సో ఓన్లీ 6 తర్వాత కానీ, సో వేడి గాలి కూడా వస్తూ ఉంటది. వేడి గాలికి కళ్ళు మండడం ఇలా జరుగుతది కాబట్టి కొద్దిగా చల్లబడ్డాక, క్లైమేట్ అనేది చల్లబడ్డాక బయటికి తీసుకెళ్ళండి. అదే విధంగా బయటికి వెళ్ళినప్పుడు ప్రాపర్ వాళ్ళకి ఏదైనా తల మీద క్లాత్ వేయడం కానీ, మరీ అంత వేడిగా కాకోకుండా సో వాళ్ళని కవర్ చేసుకునే విధంగా మీరైతే బయటకైతే వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి అంటే సో పిల్లలకి మామూలుగా అయితే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి స్నానం చేయిస్తారు కదా. ఎక్కువగా స్నానం చేసి రుద్ది నలుగు పెట్టి ఆ విధంగా చేస్తారు కదా. సమ్మర్ లో ఎక్కువగా అలా చేయడం వల్ల సో స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. సో కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడండి. సో మంచి మాయిశ్చరైజర్, పిహెచ్ వాల్యూ తక్కువ ఉన్న మాయిశ్చరైజర్ అయితే ఉంటుంది కదా, అవైతే వాడండి. సోప్స్ కూడా మీకైతే బెస్ట్ సోప్స్, బేబీ సోప్స్ అయితే ఉంటాయి కదా. ఏ విధంగా పిహెచ్ వాల్యూ అనేది సో 5.5 బిలో ఉంటుందో అలాంటి సోప్స్ అయితే మీరైతే బేబీకి అయితే ప్రిఫర్ చేయండి. స్నానం చేయించినా సరే ఎక్కువగా రుద్ది రుద్ది స్నానం చేయించడం ద్వారా వాళ్ళకి అనేది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. స్కిన్ డ్రై అయిపోతే ఏమవుద్ది, సో స్కిన్ ర్యాషెస్ కానీ, అక్కడక్కడ సో చిన్న చిన్న దద్దులు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో స్నానం చేయించేటప్పుడు జాగ్రత్తగా అయితే చేయించండి. ఇంకా తర్వాత మీ పిల్లలు కనుక 6 months అబోవ్ ఉన్నట్టయితే సో వాళ్ళకి ఆల్రెడీ మీరైతే ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టయితే సో పుచ్చకాయ, వాటర్ మిలన్ కానీ, లేకపోతే సో కర్బూజా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు అయితే ఇవ్వండి. వాటర్ కూడా ఇస్తాము. సో వాటర్ కూడా వాళ్ళకి అప్పుడప్పుడు తాపిస్తుంటాం కదా. సో నార్మల్ గా తాపించే దానికన్నా కొంచెం ఎక్కువగా అంటే ఒక టైం కానీ 2 times కానీ ఆ విధంగా మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సమ్మర్ లో కొద్దిగా ఎక్స్ట్రాగా అయితే తాపించండి. ఇంకా వాటర్ ఇంటేక్ ఉన్న ఫ్రూట్స్ అయితే తినిపించండి. ఇంకా అదే విధంగా సో ఫుడ్స్ లో పెసరపప్పు, పెసళ్ళు, ఇంకా మనకైతే సో ఐరన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు ఉంటాయి కదా. సో పాలకూర ఇలాంటివి కొద్దిగా వేడి కాకోకుండా, వేడి చేయకోకుండా ఫుడ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే పెట్టండి. ఐరన్ మంచిగా ఉందనుకోండి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉండి సో ఏదైనా తట్టుకోవడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా సమ్మర్ లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫంక్షన్స్ కి హెవీ హెవీ డ్రెస్సెస్ వేస్తే పిల్లలు బాగా చిరాకు పడతారు. వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్సెస్ వేయండి. అది ఎంత ఫంక్షన్స్ అయినా సరే. సో సమ్మర్ లో చిరాకు పడ్డారనుకోండి, ఆ డ్రెస్సెస్ వల్ల ఏమైనా చమ్కి చమ్కి అలా ఉంటది కదా. సో కుందన్స్ వల్ల వాళ్ళకి స్కిన్ అనేది బాగా ర్యాషెస్ అయిపోతాయి. సో అది కూడా చూసుకోండి, కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకోండి. సో పాలు తక్కువగా తాగినప్పుడు ఆ విధంగా ఎక్కువగా మోషన్స్ పోవడం, వామిటింగ్స్ అవ్వడం ఇలా జరుగుతుంది కాబట్టి సమ్మర్ లో మంచిగా చూసుకోండి. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే బాగా వేడిగా ఉంటది కదా. సో మీకు తగ్గట్టుగా మీ పిల్లలకి మరీ అంత వేడి చేయకోకుండా సో మీరైతే ఆలోచించి సో వాళ్ళకి ఏదైనా ఫ్యాన్ కానీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర గాలి వచ్చే విధంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే పిల్లల స్కిన్ మన స్కిన్ కన్నా ఒక 5-6 రెట్లు సో చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఏదైనా ర్యాష్ కానీ ఏమొచ్చినా సరే వాళ్ళు అయితే తట్టుకోలేరు కాబట్టి కొద్దిగా సమ్మర్ లో కొంచెం వెంటిలేషన్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇంకా ఫైనల్ గా ఏంటి అంటే సో దాదాపుగా మీరు మీ బేబీని కనుక చెక్ చేసినట్టయితే సో బాడీ మొత్తం కొంచెం నార్మల్ కండిషన్ లో ఉన్న తల అనేది సో ఇంకా వాళ్ళకి అది మాడ అంటారు కదా. సో అది ఇంకా గట్టి పడి ఉంటది కాబట్టి సో లైట్ గా డేకి ఒకసారి అయినా ఆయిల్ అయితే పట్టించండి. ఎంత ఆయిల్ పట్టించినా ఈ సమ్మర్ లో డ్రై అయిపోతూ ఉంటది కాబట్టి సో ఆయిల్ పట్టించడం వల్ల కొద్దిగా బాడీ అనేది చల్లబడుతుంది. సో ఇంకా మీ బేబీ కనుక 1 year అబోవ్ ఉన్నట్టయితే సో మజ్జిగ, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఈ విధంగా తాపించవచ్చు. సో 0 to 6 months మీరైతే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంక్రీజ్ అయితే చేయండి. ఇంకా తర్వాత 6 to 12 months అప్పుడు వాటర్ ఇంటేక్ ఉన్న ఫ్రూట్స్, సో ఇంకా మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్, సో వాళ్ళకి వాటర్ అనేది కొద్దిగా అప్పుడప్పుడు తాపిస్తూ ఉండండి. సో
ఇంకా లాస్ట్ గా చెప్పేది ఏంటి అంటే, సో చాలా వరకు మనకి సమ్మర్ లో పైన వాటర్ ట్యాంక్స్ కానీ, సో ట్యాంకర్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిలో వేడి నీళ్ళు అనేది డైరెక్ట్ గా మనకి ట్యాప్ లో నుంచి వచ్చేస్తాయి కదా. సో ఇంకా వేడి చేయడం ఎందుకని చెప్పి చాలా మంది అవే వాటరే వాడతారు స్నానానికి. సో ఆ వాటర్ వల్ల మనకైతే వడదెబ్బ వస్తుంది. డైరెక్ట్ గా సన్ హీట్ అవ్వడం వల్ల వాటర్ అనేది పిల్లలకైతే వాడకండి. సో వాళ్ళకి కొద్దిగా గోరువెచ్చగా అయినా సరే, సో వాళ్ళకి స్టవ్ మీదో లేకపోతే మీ అనుకూలం బట్టి, సో ఏదైతే ప్రతిసారి వాడుతున్నారో అలా యూజ్ చేసి హీట్ వాటర్ అయితే బేబీకి అయితే వాడండి. సో వీడియో వచ్చేసరికి చూసారు కదా, మీ పిల్లలకి ఈ వీడియో అనేది సో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఈ సమ్మర్ లో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇలాంటి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.